వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు, చంద్రబాబు ఎక్కడికి ఉన్నారు, చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు, చంద్రబాబు విదేశీ పర్యటన చేశారు. మరి విదేశీ పర్యటన చేసినప్పుడు ఆయన వివరాలు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వాళ్ళేమో మౌనంగా ఉన్నారు. అయితే టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికలు చంద్రబాబు గారు తుమ్మినా సరే రాసే వీళ్ళు చంద్రబాబు గారు విదేశాల పర్యటనకి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉన్నారు. అయితే మొదటగా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు. మరి కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళాడని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తాపత్రికల్లో కూడా చంద్రబాబు గురించి ఎటువంటి వార్తలు రాసేసు. మరి చంద్రబాబు నాయుడు గారు తుమ్మితైన వార్తలు రాసే వీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని వీళ్ళు ఎందుకు రాయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అంటే ఎన్నికలు జరిగి పట్టుమని 10 రోజులు కాలేదు, మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విదేశాలకు వెళ్ళారని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పులను కప్పిపుచ్చుకోవడానికే వెళ్ళారని చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు విదేశాల్లో బయటపడ్డాయి. ఆ ఆధారాలకు సంబంధించి వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళినట్లున్నారు, వాటిని అన్నింటినీ తారుమారు చేయడానికి వెళ్ళినట్లున్నారు అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వార్తాపత్రిక కూడా రాసుకొచ్చింది. అయితే దీని గురించి చడి చప్పటి చేయకుండా టీడీపీకి సంబంధించిన వార్తాపత్రికలు ఉన్నాయి. అయితే ఇంకొక 10-15 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఖచ్చితంగా గెలుస్తున్నాం, ఖచ్చితంగా విశాఖలోనే రాజధాని ఉంటుంది, విశాఖలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, తేదీని కూడా ఫిక్స్ చేశారు అనే పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు. మరి అయితే టీడీపీ వాళ్ళేమో గెలుపుపై ధీమాగా లేరు, గెలుపుపై అయోమయంలో ఉన్నారు. కూటమితో వచ్చినా కూడా ఈసారి సానుకూలంగా ఫలితాలు రాకపోవచ్చునేమో అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వెళ్ళారా అంటే నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. అంటే ఈ ఇద్దరు కూడా చడి చప్పుడు కాకుండా విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది అని కూడా మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకొని పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు విదేశాల్లో ఉంటాను, ఖచ్చితంగా పలానా రోజు వెళ్ళి పలానా రోజు తిరిగి వస్తానని చెప్పేసి మొత్తం అన్ని కోర్టులకు సబ్మిషన్ చేసి కోర్టులకు చెప్పి మరి విదేశాలకు వెళ్ళారు. అయితే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారని చెప్పినారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అమెరికాకు వెళ్తున్నాడు, తనకు ఆరోగ్య సమస్యల నిమిత్తం ఖచ్చితంగా అక్కడ అమెరికాలో వైద్య పరీక్షలు చేయించి అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని ఒక 4 రోజుల్లో తిరిగి మన రాష్ట్రానికి రానున్నట్లు మొదట్లో రాసినప్పటికీ మళ్ళా మొదట్లో అమెరికాకు వెళ్ళలేదని తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తన పార్టీకి చెందిన వ్యక్తి బయటకు చెప్పినట్లు తెలుస్తుంది. మరి అమెరికాకి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళాడని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇదే నేపథ్యంలో మళ్ళీ మరుసటి రోజు ఏమన్నారు, అమెరికాలో లేరు, ఇటలీలో ఉన్నట్లు వార్తలు వచ్చి అంటున్నారు. మరి ఇటలీలో ఏం చేస్తున్నాడని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికలు జరిగి పట్టుమని 10 రోజులు కాలేదు, ఇంకా రిజల్ట్సే రాలేదు. మరి రిజల్ట్స్ రావడానికి ఇంకో 10 రోజులు టైం ఉంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గెలుపుపై ఎక్కడే కానీ మీటింగ్ కానీ ఎక్కడే కానీ చర్చించిన విషయాలు కానీ ఎక్కడా లేవు. మరి ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఏం చెప్పారు, 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువగా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వీళ్ళేమో ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళారు. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్లో కూర్చుంటే ఫ్లైట్లో పోటును కూడా ప్రచురించే వీళ్ళు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ₹1 కోటి, ₹2 కోట్ల సంబంధించి ఏదన్నా అక్కడ ఎస్టాబ్లిషన్ చేసి అక్కడ శంకుస్థాపన చేస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసే వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకి వెళ్ళారు, మరి ఎందుకు విదేశాల గురించి వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికల్లో కూడా పెద్ద ఎత్తున రాయలేదని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏమున్నా కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆరోగ్యం బాగలేదు చూపించుకోవడానికి వెళ్తే కనుక ఖచ్చితంగా పలానా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, పలానా దేశానికి వెళ్ళాడని చెప్పాలి కదా. మరి ఎందుకు ఇప్పటి వరకు ఇంత గోప్యంగా ఉంచడం చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళేమో ఎవరిని అడిగి విదేశాలకు వెళ్ళాడు, ఖచ్చితంగా ఆయన నేరస్తుడుగా అంటే ఒక ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు కోర్టు పర్మిషన్ తీసుకున్నా పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళవలసి వచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారి కంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు విదేశాలకి, మరి ఇంత గొప్పగా వెళ్ళవలసిన అవసరం ఏముంది చడి చప్పుడు కాకుండా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడన్నా ఆయన పైన కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు కొద్దిగా తెలిసింది. మరి అదే నారా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళాడు అన్నది కూడా ఎవరికి తెలియదు. మరి ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది. ఖచ్చితంగా వీళ్ళకి గెలుపుపై ధీమా లేదంటే మరి ఏదన్నా జరగబోతుందే, మరి లేకపోతే మరి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారనే సమాచారం ఎవరు ఇస్తారు. మరి నారా లోకేష్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, మరి టీడీపీ పార్టీలోని ముఖ్య నేతల్లో
ఇద్దరు, అంటే ఒకరు అగ్రనాయకుడు, ఒకరు అగ్రనాయకుడు కొడుకు యువ నాయకుడు అని చెప్పబడి ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి టీడీపీ వాళ్ళైనా ఆ వివరాలు తెలియజేస్తే బాగుంటుంది. టీడీపీకి సంబంధించిన మీడియా సంస్థల్లో కానీ వార్తాపత్రికల్లో కూడా రాస్తే బాగుంటుంది. మరి గెలుపుపై ధీమా లేక ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారా? మరి అన్నీ తన కాలమే నిర్ణయిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశీ పర్యటన ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.